డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేశారమ్మా. కరెక్షన్ విండో అంతా తెలుసు కదా మనకి. 11వ తారీఖుకి మొత్తం మరి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. మరి 12వ తారీఖు నుంచి కరెక్షన్ విండో ఓపెన్ అయింది. కరెక్షన్ విండో అంటే ఏంది? కరెక్షన్ విండో అంటే ఏ ఫీల్డ్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏవేవి కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్షన్ విండో అంటే ఏంది అనేది ఒకసారి కరెక్షన్ విండో అంటే ఏమి లేదమ్మా, జస్ట్ సింపుల్. మీరు అందరూ కూడా ఆన్లైన్లో హర్రీబెర్రీగా చేసుకుని ఉంటారు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ హర్రీబెర్రీ. కొంతమంది మరి మిస్టేక్స్ అది చేస్తారు. డెఫినెట్గా మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఇప్పుడు 100 మంది స్టూడెంట్లో కనీసం 20% అన్న మిస్టేక్ చేస్తారు. 80% స్టూడెంట్స్ కరెక్ట్గా అప్లై చేస్తే 20% అని ఎవరైనా ఈ సేవ అతను కానీ ఎవరో ఒకటి మిస్టేక్ చేసిన తర్వాత ఏంది, అయ్యో నేను అది చేసాను, ఈ మిస్టేక్ చేసాను, మరి ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనేది. మరి అందుకని ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా జేఈలో కానీ గేట్లో కానీ ప్రతి ఎగ్జామ్లో కూడా కరెక్షన్ విండో అని ఒకటి పెడతాం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎన్టీఏ కండక్టింగ్ యూజీ మనకి మే 3 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. మరి యాజ్ పర్ బులెటిన్ కరెక్షన్ విండో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? మరి ఈరోజు 12వ తారీఖు నుంచి మరి నైట్ 12వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. 14 అంటే 2 గంటలు మరి 23 మరి 2 days ఇచ్చాడమ్మా. 2 days అంటే 48 hours ఇచ్చాడు టైము. మరి ఏమేమి కరెక్ట్ చేసుకోవాలంటారు సార్? మరి ఇక్కడ వీళ్ళు వాళ్ళు బతిమలాడుకుంటున్నారు. వీ అర్జ్ ఆల్ రిజిస్టర్డ్ క్యాన్ టు విజిట్ అఫీషియల్ వెబ్సైట్ని చూసుకోండి. ది విండో ఆఫ్ కరెక్షన్ షాల్ బి అవైలబుల్ టిల్ 14వ తారీఖు మార్చి వరకు కూడా నైటు 11:50 మరి 12 అయ్యేలోపు ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఆఫ్టర్ డెడ్ లైన్ నో ఫర్దర్ కరెక్షన్ విల్ బి అలౌడ్ అనమాట. ఇక్కడ చూడండి, since it is one-time facility extended to the candidates to avoid any hardship to them, the candidates are informed to the correction very carefully, no further opportunity correction. మీ అప్లికేషన్లో 10th క్లాసు యొక్క ఈ డీటెయిల్స్ 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ ప్రకారం మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చేసుకున్నారా లేదా, లేకపోతే కరెక్ట్ చేసుకోండి. ఈ ఫీల్డ్స్ మాత్రం కరెక్ట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్. మీరు మీ యొక్క నాన్నగారి పేరు తప్పుగా రాశారా, కరెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ తప్పుగా రాశారా, సపోజు 10th క్లాసు 10thలో ఇది ఉంటుంది. ఎస్ఎస్సి బోర్డు 2 రకాలు ఉంటాయి. ఎస్ఎస్సి బోర్డు సిబిఎస్సి అని ఉంటుంది. తర్వాత మరి +2లో ఏ విధంగా ఉంటుంది, 10+2లో సిబిఎస్సి ఇంటరు ఉంటుంది ఆ బోర్డులో. తర్వాత ఆక్యుపేషన్ ఏ విధంగా, మీ నాన్నగారి యొక్క ఆక్యుపేషన్ ఫాదరు, ఎంప్లాయీ ఇలా ఉంటే ఇవి మార్చుకోవచ్చు. లేకపోతే వీటిల్లో ఏదైనా ఒకటేనమ్మా నేను అన్నీ మార్చుకుంటే కుదరదు. మీరు ఫాదర్ నేమ్ అయినా మార్చుకోవాలి, మదర్ నేమ్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షాల్ బి అలౌడ్. రెండోది ఏంటి? చేంజ్ అండ్ యాడ్ ఆల్ ఆఫ్ దీస్. సపోజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు అప్డేట్ చేశారా లేదా, స్టేట్ ఫ్రమ్ వేర్ 12th ఈక్వలెంట్ అంటే మీకు ఈ 2వ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే ఏంటంటే 6 మరి 6th to మరి ఇంటర్మీడియట్ వరకు చదివితేనే మీరు లోకల్స్. ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి 9th to 12th ఎవరైతే ఎక్కడ చదువుతారో వీళ్ళు ఇక్కడ చదివితేనే తెలంగాణ లోకల్స్, గుర్తుపెట్టుకోండి. అక్కడ 6th to 12th చదివిన వాళ్ళు లోకల్స్ అవుతారు, 6th to 12th. కాకపోతే ఇంటర్మీడియట్ కంపల్సరీ చదివి ఉండాలి. సపోజ్ మీరు 9th to 12th అయినా చదవచ్చు, అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ సపోజ్ కేటగిరీ, ఈ కేటగిరీలో మీరు ఏమైనా ఈడబ్ల్యూఎస్ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ బదులు మరి ఓబీసీ పెట్టారా, ఇవన్నీ చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు సపోజ్ ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ అని పెట్టారా. ఎందుకంటే ఈ సీటు రేపు మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్స్ సబ్ కేటగిరీ మీరు ఎస్సీలో మాలా ఉంటుంది, మాదిగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టారా,
పెట్టకపోతే మళ్ళీ అప్లోడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, నీట్ ఎన్నో అటెంప్ట్, ఫస్ట్ అటెంప్టా, సెకండ్ అటెంప్టా, థర్డ్, ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వాలి. కొంతమంది దాచిపెట్టుకుని నీట్ 3 లాంగ్ టర్మ్లు తీసుకుని నేను ఒకటే ఫ్రెష్గా అబద్ధం చెప్పేస్తాను. అలా చెప్పడానికి వీలే లేదమ్మా, గుర్తుపెట్టండి. క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ దీస్ 2 fields బేస్డ్ ఆన్ దర్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్. అంటే ఎగ్జామినేషన్ సిటీ, సపోజ్ కొంతమంది హైదరాబాదు, తర్వాత వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ కూడా ఒకసారి మార్చుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఇలా ఉంటే చూసుకోండి. క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిటీ డీటెయిల్స్, వన్ ఫర్ క్యాండిడేట్ హూ రిక్వెస్ట్ ఫర్ ద ఐడెంటిటీ డీటెయిల్స్ ఎమోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, 10th క్లాస్ ఏ విధంగా ఆ విధంగా చూసుకోండి. ఇఫ్ దెర్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీజు దెన్ ఎడిషనల్ ఫీజు, మీరు ఇవన్నీ మార్చేటప్పుడు ఎడిషనల్ ఫీజు కూడా వీళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి గమనించండి, కరెక్షన్ ఇన్ దిస్ ఫీజ్ విల్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ ద పేమెంట్ ఆఫ్ ఎడిషనల్ ఫీజు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్స్. వన్స్ కరెక్షన్స్ ఆర్ డన్ సబ్మిటెడ్ ద ఫామ్ షాల్ బి ఫ్రోజన్. మీ యొక్క ఫ్రోజన్ అయిపోయి మీ యొక్క ఫాము ఫిక్స్ అయిపోతున్నాం. వీటిని మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి. కరెక్షన్ విండో ఓపెన్ చేశారు, వీటిని మాత్రం ఏవేవి కరెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూసాం కదా. మరి ఫాదర్ నేము, మదర్ నేమ్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్టేటు, కేటగిరీ, సబ్ కేటగిరీ, సిగ్నేచర్, మీడియం, సిటీ సెలక్షన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. కరెక్షన్ విండో ఈ యొక్క ఆప్షన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.